ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మేము మీకు న్యాచురల్ ఇండికేటర్స్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాము. సో ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేపర్ని తీసుకున్నాను. సో ఈ పేపర్ని ఇక్కడ మనకి మందారం పూలతో న్యాచురల్ ఇండికేటర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. సో ఓకేనా. సో ఇప్పుడు మందారం రేకుల్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ పేపర్ మీద రఫ్ చేయండి. ఓకేనా. ఈ పేపర్ మీద రఫ్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది. సో పేపర్ని ఫస్ట్ ఇలా స్ట్రిప్స్ మాదిరి కట్ చేసుకోండి. ఇలా స్ట్రిప్స్ మాదిరి కట్ చేసుకున్న తర్వాత ఇవి వైట్ పేపర్ కదా. సో దీనికి ఇప్పుడు హైబిస్కస్ పూసిన తర్వాత ఏమవుతుంది అనేది చూడండి. సో దీంతో ఒక పెటల్ తీసుకొని ఇలా పూసినాము. సో హైబిస్కస్ ఫ్లవర్ని ఇలా పూసిన తర్వాత మీరు ఇందులో చేంజ్ ఏమొస్తుంది అనేది చూడండి. సో ఇది ఇప్పుడు మనకి ఎలా చేంజ్ అవుతుంది అంటే నీలం రంగులోకి మారుతుంది, బ్లూ కలర్లోకి మారుతుంది. ఓకేనా. సో దీన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. ఓకేనా. సో వీటిని కొద్దిసేపు ఆరనిస్తే బాగుంటుంది. సో లేదా మీరు దీన్ని ఇంకా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే దీన్ని హాట్ వాటర్లో వేసినప్పుడు ఒక సొల్యూషన్ అనేది మనకు వస్తుంది. సో ఆ సొల్యూషన్లోకి ఈ పేపర్ని డిప్ చేసినా కూడా మనకి న్యాచురల్ ఇండికేటర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక పేపర్ మీద కూడా రఫ్ చేస్తున్నాను. సో ఈజీగా యాసిడ్ ఏది బేస్ ఏది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. టేస్ట్ చేసి పుల్లగా ఉంటే అది యాసిడ్, చేదుగా ఉంటే అది బేసు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఓకేనా. సో ఇవే మనకి చెప్పేశాయి, అందుకే వీటిని ఇండికేటర్స్ అని చెప్తారు. సో వైట్ పేపర్ మీద మేము హైబిస్కస్ని రుద్దినాం కదా. సో ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్ ఇండికేటర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా. సో ఇక్కడ బ్లూ కలర్వి ఇలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఓవరాల్గా ఇవి వచ్చేసి యాసిడ్తో, అంటే ఇప్పుడు మనకు తెలుసు లెమన్లో ఏముంటుంది, లెమన్లో వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది, యాసిడ్ ఉంటుంది అని తెలుసు. ఇప్పుడు దీన్ని లెమన్తో రుద్దినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో అసలు చాలా మనం చూస్తేనే మనము వండర్గా ఫీల్ అయిపోతాం. సో ఇక్కడ చూడండి. సో దీన్ని లెమన్తో రుద్దినప్పుడు ఇది రెడ్ కలర్గా ఫామ్ అయిపోయింది. అవునా, గమనించినారా. సో ఇప్పుడు ఇదే పేపరు ఇది రెడ్ ఇండికేటర్ అని చెప్తాం. ఇప్పుడు యాక్చువల్గా మనము హైబిస్కస్ రుద్దినప్పుడు బ్లూ కలర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఫామ్ అయింది. ఈ రెడ్ కలర్ ఇండికేటర్ని డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా. సో దాన్ని రుద్దినప్పుడు ఇది ఏ కలర్లోకి తిరిగి ఫామ్ అవుతుంది చూడండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. బ్లూ కలర్గా టర్న్ అయిపోతుంది. ఓకేనా. సో అంటే ఇది రెడ్ని బ్లూ కలర్లోకి టర్న్ చేసేదాన్ని బేస్ అని, అలాగే బ్లూని రెడ్ కలర్లోకి మార్చేది ఏంది, యాసిడ్. ఓకేనా. సో ఇప్పుడు బ్లూ కలర్ని అగైన్ ఇప్పుడు ఇది బ్లూగా ఫామ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి అంత బ్లూగా టర్న్ అయిపోతుంది. మనం ఎక్కడెక్కడ అది హైబిస్కస్ పూసింటామో అదంతా కూడా ఇప్పుడు బ్లూ కలర్లోకి రిటర్న్ వచ్చేసింది. సో దీనికి కారణం ఏంది, రెడ్ని
బ్లూగా మార్చేది బేసు, బ్లూని రెడ్ కలర్గా మార్చేది యాసిడ్. ఓకేనా? ఇప్పుడు అగైన్ ఇది బ్లూని రెడ్గా కూడా మనం మార్చచ్చు. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ దీని మీద లెమన్ అనేది వేస్తే మళ్ళీ అది దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి రెడ్లోకి వచ్చేసింది లెమన్ పిండిన తర్వాత. సో లెమన్ జ్యూస్ దీని మీద అప్లై చేస్తే ఇది మళ్ళీ రెడ్ పేపర్గా మారిపోతుంది. ఓకేనా? బ్లూని రెడ్గా ఫామ్ చేసేది యాసిడ్, రెడ్ని బ్లూగా మార్చేది బేస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.